మేషరాశి, మార్చ్ 30, 2025. ఆల్కహాల్ ని త్రాగకండి. అది మీ నిద్రను పాడుచేయవచ్చును. ఇంకా చక్కని విశ్రాంతిని కూడా నిరోధిస్తుంది. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీనివలన మీకు మానసిక తృప్తిని పొందగలరు. స్నేహితులతోనూ, బంధువులతోనూ హాయిగా సంతోషంగా గడపండి. మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం. మీరు ఈరోజు పార్కులో నడుస్తుండగా, ఇదివరకు మీతో విభేదాలు వచ్చి విడిపోయినవారు తారసపడతారు. మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరీ సరదా లేకుండా సాగుతోంది. మీ జీవిత భాగస్వామితో మాట్లాడి, కాస్త డిఫరెంట్గా ఏమన్నా ప్లాన్ చేయండి. ఈరోజు ఖాళీ సమయము ఎక్కువగా ఉండటం వలన మీ మనస్సుల్లో ప్రతికూలాలోచనలు రేకెత్తుతాయి. మంచి పుస్తకాలు చదవటం, వినోద కార్యక్రమాలు చూడాటము, స్నేహితులతో కలిసి బయటకు వెళ్లటం వంటివి చేయండి. చికిత్స, మన జీవితాల్లో బంధుత్వాలు ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. భాషలో దుర్వినియోగం నుండి దూరంగా ఉండండి. వృషభ రాశి, మార్చ్ 30, 2025. డబ్బు పరిస్థితి, ఆర్థిక సమస్యలు టెన్షన్ కి కారణమవుతాయి. పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించినా లోతుగా ఆలోచించి మూలాలు పూర్వాపరాలు మరిన్ని తెలుసుకోండి. ఈ విషయంలో ఏదైనా కమిట్ అయ్యేముందు నిపుణులు, అనుభవజ్ఞుల సలహా పొందండి. స్నేహితుడు సహాయపడుతూ, చాలా సమర్థిస్తూ ఉంటాడు. ఇతరుల జోక్యం, రాపిడి, ఒరిపిడికి కారణమవుతుంది. మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి. ఇరుగుపొరుగు ద్వారా విన్న మాటలను పట్టుకుని మీ జీవిత భాగస్వామి ఈ రోజు కాస్త గొడవ రాజేయవచ్చు. మీ విషయాలు ఆసక్తికరంగా అనిపించడానికి, మీరు మీ అనుభవాన్ని అతిశయోక్తి చేయవచ్చు. అలా చేయవద్దని మీకు సలహా ఇస్తారు. చికిత్స, కుక్కలకు రొట్టె ఇవ్వడం మంచి ఆరోగ్యాన్ని పొందడంలో సహాయపడుతుంది. మిథున రాశి, మార్చ్ 30, 2025. మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత. మనసే జీవితానికి ప్రధాన ద్వారం. మరి మంచి, చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది. అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు, ప్రకాశింపచేయగలదు. ఖర్చు పెరుగుతుంది, అలాగే ఆదాయం మీ బిల్లుల గురించి జాగ్రత్త తీసుకుంటుంది. ఇతరులను మురిపించే మీ గుణం మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డ్లను తెస్తుంది. రొమాన్స్ మీ మనసుని పరిపాలిస్తుంది. మీరు ఈరోజు వయస్సురీత్యా కుటుంబంలోని పెద్దవారితో సమయము గడుపుతారు. జీవితంలో ఉండే చిక్కుల గురించి అర్థం చేసుకుంటారు. పెళ్లినాడు చేసిన ప్రమాణాలన్నీ అక్షరసత్యాలని ఈ రోజు మీకు తెలిసొస్తుంది. మీ జీవిత భాగస్వామే మీ ఆత్మిక నెచ్చెలి. కుటుంబంలోనివారు మంచి రుచికరమైన ఆహార పదార్థాలు చేయుట ద్వారా మీరు వాటి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటారు. చికిత్స, మంచి ఆర్థిక పరిస్థితి కోసం పేద ప్రజలకు వండిన మరియు తీయని పసుపు బియ్యాన్ని పంపిణీ చేయండి. కర్కాటక రాశి, మార్చ్ 30, 2025. మీరొక తీర్పును చెప్పేటప్పుడు, ఇతరుల భావాల పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఏ తప్పు నిర్ణయమైనా మీచే చేయబడితే, అది వారికి వ్యతిరేకంగా మాత్రమే కాదు, మీకు మానసిక టెన్షన్ కూడా కలిగిస్తుంది. రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పాత స్నేహితులు సమర్థిస్తూ సహాయపడుతూ ఉంటారు. మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతోంది. దాన్ని అనుభూతి చెందండి. మీకు ఎదురైన ప్రతివారితోనూ సరళంగా, ఆకర్షణీయంగా ఉండండి. మంత్రముగ్ధులను చేసే ఆకర్షణ యొక్క కిటుకు, మీ సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది మందికే తెలుస్తుంది. మీ జీవిత భాగస్వామితో బాధాకరము, ఒత్తిడిగల బంధం కలిగి ఉంటారు. అది ఉండవలసిన కంటే ఎక్కువ కాలం కొనసాగుతుంది. చిన్నపిల్లలతో గడపటము వలన ఆనందంగా, ప్రశాంతముగా ఉంటారు. చికిత్స, నిరంతర మంచి ఆరోగ్యానికి ఒక రాగి గాజు ధరించాలి. సింహ రాశి, మార్చ్ 30, 2025. అవుట్డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. ధ్యానం మరియు యోగా మీకు ప్రయోజనకారులవుతాయి. మీరు ఇతఃపూర్వం పెట్టుబడిగా పెట్టిన డబ్బు ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది. మీ బంధువులు, స్నేహితులు మీ ఆర్థిక విషయాలను నిర్వహించడానికి ఒప్పుకోకండి. అలా అయితే త్వరలోనే మీరు మీ బడ్జెట్ని మీ చేయి దాటిపోతుంటే చూడాల్సి వస్తుంది. ఓటమి ఈరోజు మీ వెనుకనే ఉంటుంది, కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి. ఈరోజు మీరు ఖాళీ సమయంలో ఇప్పటివరకు పూర్తి చేయని పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు.
ఈ రోజు మీ రోజువారీ అవసరాలు తీరకపోవడం వల్ల మీ వైవాహిక జీవితం బాగా ఒత్తిడికి లోనవుతుంది. అది ఆహారం, శుభ్రత, లేదా ఇతర ఇంటి పనుల వంటివేమైనా కావచ్చు. మీరు ఈరోజు అన్ని బాధలను మర్చిపోతారు, సృజనాత్మకంగా ఆలోచించటానికి ప్రయత్నిస్తారు. చికిత్స, కుటుంబ ఆనందాన్ని పొందడం కోసం ఓం 28 సార్లు ప్రశాంత మనస్సుతో స్మరించండి. కన్యా రాశి, మార్చ్ 30, 2025. మీ శక్తిని అనవసర సాధ్యం కాని విషయాల గురించి ఆలోచించడంలో వ్యర్థం చేయకండి. దానికి బదులు ఏదైనా ఉపయోగపడే దిశలో సమయాన్ని వినియోగించండి. మీరు వివాహము అయినవారు అయితే మీ సంతానము పట్ల తగిన శ్రద్ధ తీసుకోండి, ఎందుకంటే వారు అనారోగ్యము బారిన పడే అవకాశము ఉన్నది. దీనివలన మీరు వారి ఆరోగ్యము కొరకు డబ్బును ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు. మీ భాగస్వామి లేనప్పుడు మీరు వారి సాన్నిధ్యాన్ని అనుభవిస్తారు. వ్యక్తిగత సమయము ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు. ఈరోజు మీకు చాలా ఫ్రీ సమయము దొరుకుతుంది. మీరు ఆడుకోడానికి లేక జిమ్కు వెళతారు. ఈ రోజు మీ భాగస్వామితో మీరు లోతైన ఆత్మిక, రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు. టీవీ చూడటాన్ని మీరు ఎక్కువ ఇష్టపడతారు, కానీ మీ యొక్క కళ్లపై కూడా శ్రద్ధ అవసరము. చికిత్స, మీ తల్లి నుండి బియ్యం మరియు వెండిని అంగీకరించండి మరియు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి మీ ఇంటిలో ఉంచండి. తులా రాశి, మార్చ్ 30, 2025. విచారాన్ని తరిమేయండి, అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతున్నది. వ్యాపారస్తులు వారి వ్యాపారము కోసము ఇంటి నుండి బయటకు వెళ్లినట్టయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి, లేనిచో మీ ధనము దొంగిలించబడవచ్చు. మీరంటే ఇష్టం, శ్రద్ధ ఉన్నవారి పట్ల సకారాత్మకంగా ఉండడానికి ప్రయత్నించండి. ప్రేమ అనే తీయని బాధలో ఉన్నవారు ఈ రోజు నిద్రపోలేరు. ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయము చాలా ఉంటుంది, మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు. దీనివలన మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. ఒక వ్యక్తి మీ జీవిత భాగస్వామి విషయంలో బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు, కానీ తప్పేమీ జరగడం లేదని రోజు చివరికల్లా మీరే తెలుసుకుంటారు. మీ యొక్క దగ్గరవారికి తెలియకుండా స్టాక్ మార్కెట్లలోనూ కంపెనీ వివరాలు తెలియకుండా ఎటువంటి పెట్టుబడులు పెట్టకండి. చికిత్స, ఆర్థిక జీవితాన్ని మెరుగుపర్చడానికి ఇంట్లో ఖాళీ పాత్రలలో కాంస్య ముక్కను ఉంచండి. వృశ్చిక రాశి, మార్చ్ 30, 2025. ఆరోగ్యం బాగుంటుంది. మీరు మీ మిత్రులలో ఎవరైతే అప్పు అడిగి తిరిగి చెల్లించకుండా ఉంటారో వారికి దూరంగా ఉండండి. మీ కరకు ప్రవర్తన, నిక్కచ్చితనం మీ ఇంటివారిని, దగ్గరి స్నేహితులను కూడా బాధిస్తుంది. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈ రోజు ఎంతగానో మిస్ కానున్నారు. కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ ను ప్లాన్ చేయండి. తద్వారా ఈ రోజును మీ జీవితంలోకెల్లా అందమైన రోజుగా మలచుకోండి. మీరు శరీరాన్ని ఉత్తేజంగా, దృఢంగా ఉంచుకోడానికి రూపకల్పనలు చేస్తారు, కానీ మిగిలిన రోజులలాగే మీరు వాటిని అమలుపరచటంలో విఫలము చెందుతారు. మీకు మీ శ్రీమతికి మధ్యన అభిప్రాయ భేదాలు, టెన్షన్లు ఇక త్వరగా పెరిగిపోవడానికి అవకాశాలు చాలా హెచ్చుగా ఉన్నాయి. అది మీ దీర్ఘకాలిక బంధాలకు చేటు కలిగించవచ్చును. అది మంచిది కాకపోవచ్చును. కుటుంబంలోని వారు మంచి రుచికరమైన ఆహార పదార్థాలు చేయుట ద్వారా మీరు వాటి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటారు. చికిత్స, అనుకూలమైన మరియు శాంతియుతమైన కుటుంబ పర్యావరణానికి మీ తండ్రికి విధేయత చూపించండి. ధనుస్సు రాశి, మార్చ్ 30, 2025. ఏదో ఒక ఆటలో లీనమవండి. అదే మీరు యవ్వనంగా ఉండే మనసుకు గల రహస్యం. ఉద్యోగస్తులు ఒక స్థిరమైన మొత్తాన్ని పొందాలనుకుంటారు, కానీ ఇదివరకు పెట్టిన అనవసరపు ఖర్చుల వలన మీరు వాటిని పొందలేరు. మీ ఇంట్లో సామరస్యత కోసం పనిని పూర్తి సహకారంతో జరగాలి. మీ ప్రేమికురాలికి ప్రేమ ఒక నదివంటిదని భావిస్తారు. మీ యొక్క ఖాళీ సమయాన్ని సద్వినియోగము చేసుకోండి. మీరు మనుషులకు దూరంగా ఉండండి. దీనివలన మీ జీవితంలో కొన్ని అనుకూల మార్పులు సంభవిస్తాయి. మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన క్షణాలను మీరు, మీ జీవిత భాగస్వామి ఈ రోజు పొందుతారు. ఈ రోజు గడియారాలు నెమ్మదిగా తిరుగుతూ ఉంటుంటే శాశ్వతముగా మీరు మంచంలోనే ఉంటారు. ఈ రోజు మీకు చాలా అవసరమైన పునరుజ్జీవనం లభిస్తుంది. చికిత్స, మంచి ఆర్థిక జీవితాన్ని కాపాడుకోవటానికి వెండి నాణెం బిస్మాతి బియ్యంతో లాకర్లో ఉంచండి.
మకర రాశి, మార్చ్ 30, 2025. ఈ రోజు మీకు మీ ఆరోగ్యాన్ని రూపాన్ని మెరుగులు దిద్దుకోవడానికి చాలినంత సమయం ఉన్నది. వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రిగారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. అనుకోని వార్త పిల్లల నుండి వచ్చి సంతోషపరుస్తుంది. ఈ రోజు రొమాన్స్ మంచి ఉత్సాహభరితంగా ఉంటుంది. మీరు ఎక్కువ ప్రేమించే వ్యక్తిని సంప్రదించి రోజుని ఉత్తమమైనదిగా మార్చుకోండి. జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి. లేనిచో మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు మిమ్ములను రక్షించడానికి రారు. పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నాయి కదా. కానీ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్లముందకు వచ్చి నిలబడతాయి ఇవాళ. వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవడం మీ వంతవుతుంది. మీ స్నేహితుడు మిమ్ములను మనస్ఫూర్తిగా ఆశ్చర్యపరుస్తారు. చికిత్స, సంతోషకరమైన కుటుంబ జీవితం కోసం గోధుమ, మొక్కజొన్న మరియు బెల్లంతో గోధుమ రంగు ఆవులను తిండి. కుంభ రాశి, మార్చ్ 30, 2025. పనిచేసే చోట, సీనియర్ల నుండి ఒత్తిడి మరియు ఇంట్లో పట్టించుకోనిత్యనం మీకు కొంతవరకు ఒత్తిడిని కలిగించవచ్చును. అది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి, పని మీద ఏకాగ్రత లేకుండా చేయవచ్చును. ఈ రాశిలో ఉన్న వివాహము అయినవారికి వారి యొక్క అత్తామావయ్యల నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేగకుండా చూసుకోండి. మీరు ఉత్తమమైన ప్రవర్తన చూపాలి, ఎందుకంటే అలా కాకపోతే మీ లవర్ అప్సెట్ అవడానికి ఎక్కువసేపు పట్టదు. ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని చెడ్డ కోణాన్ని చవిచూపించి నరకం చూపుతారు. అనవసరముగా మీ యొక్క విలువైన సమయాన్ని వృధా చేయకుండా ఉండటం మంచిది. చికిత్స, మీ భాగస్వామిని సంతోషంగా ఉంచడానికి మీ తండ్రి మరియు గురువులకు ఎరుపు మరియు ముదురు ఎరుపు రంగు దుస్తులను బహుమతిగా ఇవ్వండి. మీన రాశి, మార్చ్ 30, 2025. నాయకత్వ లక్షణసారం అనేది అంతా ఆత్మవిశ్వాసంలో ఉంటుందని గుర్తించండి. ఎందుకంటే మీరు మీ అనారోగ్యంతో దీర్ఘకాలంగా పోరాడుతున్నారు. చంద్రుని యొక్క స్థానప్రభావము వలన మీరు ధనాన్ని అనవసర విషయాలకు ఖర్చు చేస్తారు. మీరు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలంటే మీ జీవిత భాగస్వామితో, తల్లిదండ్రులతో మాట్లాడండి. మీ రోజును జాగ్రత్తగా ప్లాన్ చేయండి. మీరు విశ్వసించేవారితో మాట్లాడి వారి నుండి సహకారం తీసుకోండి. మీకు నిజమైన ప్రేమ దొరకనందువలన రొమాన్స్కి ఇది అంత మంచి రోజు కాదు. ఈ రాశికి చెందినవారికి మీకు మీ కొరకు ఈరోజు చాలా సమయము దొరుకుతుంది. మీరు ఈ సమయాన్ని మీ కోర్కెలు తీర్చుకోడానికి, పుస్తక పఠనం, మీకు ఇష్టమైన పాటలు వినడానికి ఈ సమయాన్ని వాడుకుంటారు. మీ మూడీనెస్ను మీ జీవిత భాగస్వామి కొన్ని ప్రత్యేకమైన సర్ప్రైజ్ల ద్వారా చక్కగా మార్చేస్తారు. మీరు ఈరోజు చేయడానికి ఏమీ లేకపోతే, మీరు మీ యొక్క సమయాన్ని ఇంట్లో వస్తువులను సరిచేయడానికి ఉపయోగించండి. చికిత్స, అవసరమయ్యే ప్రజలకు బార్లీ, ముల్లంగి మరియు నల్ల ఆవాలు విత్తనాలు దానం చేయండి మరియు ఆరోగ్యంగా ఉండండి.